अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. అల్లాహ్ అపార కరుణామయుడు కరుణ ప్రదాత. అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. ఆమీన్. ప్రళయ దినం రోజు, అంతిమ దినం రోజు, తీర్పు దినం రోజు దేవుడు 7 రకాల వారిని తన యొక్క నీడలో రక్షిస్తాడు అని, ఆ 7 రకాల వారే కాకుండా ఇంకా 70 గుణాలు కలిగినటువంటి వారిని కూడా, 70కి పైగా గుణాలు కలిగినటువంటి వారిని కూడా నరకాగ్ని నుంచి రక్షించి ఆయన యొక్క నీడలో రక్షిస్తాడు అని ఈ యొక్క సంఘటన గురించి ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. కానీ ఈరోజు మనం 7 రకాల గుణాలు కలిగినటువంటి వారిని దేవుడు రక్షిస్తాడన్నటువంటి హదీస్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ యొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని హజరత్ అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ప్రళయ దినం రోజు దేవుడి యొక్క నీడ తప్ప మరెలాంటి నీడ కనబడని ప్రళయ దినాన దేవుడు 7గురిని తన యొక్క కారుణ్య నీడలో ఉంచుతాడు. ఆ 7గురు ఎవరంటే, న్యాయంగా పరిపాలించిన పరిపాలకుడు, న్యాయంగా పరిపాలించిన పరిపాలకుడు. రెండవది, తన యొక్క యవ్వనాన్ని దైవ ఆరాధనలో గడిపిన యువకుడు. మూడవది, మనసు ధ్యాస అంతా మస్జిద్దులోనే ఉండే వ్యక్తి. నాలుగవది, కేవలం దైవ ప్రసన్నత కోసమే పరస్పరం ఒకరికి ఒకరు సహాయ సహకారాలు, ప్రేమ, గౌరవ మర్యాదలు ఇచ్చుకునేవారు. దైవ ప్రసన్నత కోసమే, మరి వాళ్ళు కలిసినా ఇడిపోయినా కూడా దైవ ప్రసన్నత కోసమే అది జరుగుతుంది. ఇక 5వ విషయం, సౌందర్యం, సుకుమార్యం, అందచందాలు అన్నీ ఉండి, ఒక స్త్రీకి ఇవన్నీ ఉండి ఒక పురుషుడిని తన యొక్క కోరిక తీర్చమని ఎవరైనా పిలిస్తే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి అటువంటి చెడు పనికి వెళ్ళకుండా ఏ ఒక్క వ్యక్తి అయితే ఆగిపోతాడో అటువంటి వ్యక్తులు కూడా, అంటే కామ క్రోధాలకు, వ్యభిచారాలకు వెళ్ళకుండా తనని తాను కంట్రోల్లో ఉంచుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. పెళ్లి తర్వాత అయితే అది ఓకే, కానీ పెళ్లికి ముందు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు పరాయ స్త్రీ పురుషుల గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక 6వ విషయం, కుడి చేత్తో చేసిన దాన ధర్మాలు, కుడి చేత్తో చేసిన మంచి కార్యాలు ఎడమ చేతికి కూడా తెలియకుండా ఆ విధంగా చేసేటటువంటి వ్యక్తులు. ఇక 7వ విషయం, ఏకాంతంలో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క భీతితో కన్నీరు కారుస్తూ దువా చేసుకునేటటువంటి వ్యక్తి. ఈ యొక్క 7 రకాల గుణాలు కలిగిన వారికి ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే రోజు దేవుడు సృష్టికర్త అనేవాడు మరి వీరిని ఆయన యొక్క నీడలో రక్షిస్తాడు అని, దేవుని యొక్క నీడలో వారిని కాపాడుతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని మరి ఈ యొక్క హజరత్ అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని సహీ బుఖారీ అజాన్ అనేటటువంటి అధ్యాయంలో, సహీ ముస్లింలో జకాత్ అనేటటువంటి అధ్యాయం నుంచి ఈ యొక్క హదీసులు తీసుకోవడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ 7 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, న్యాయంగా పాలించిన పరిపాలకుడు. ఒక నాయకుడు, ఒక పెద్ద, ఒక ఇంటి పెద్ద కానీ, ఊరి పెద్ద కానీ, లేదా నాయకుడు కానీ, లీడర్ కానీ, అధికారి కానీ, ఎవరికైతే దేవుడు అధికారము, హక్కులు ఇచ్చాడో వారు ఎవరైనా సరే న్యాయంగా చేయటం, లేదా ఒక జడ్జిమెంట్ అయినా, ఒక తీర్పు అయినా, ఒక రక్షణ అధికారి అయినా, లేదా ఇంకేదైనా అధికారి అయినా సరే వారికి ఏదైతే దేవుడు వారికి ఏదైతే పరిపాలన ఇచ్చాడో, వారికి ఏదైతే హక్కులు ఇచ్చాడో దాన్ని న్యాయంగా పరిపాలించటం, దాంట్లో న్యాయం చేయటం, కుటుంబం వారి పట్ల ఒక రకంగా, బయట వారి పట్ల ఒక రకంగా కాకుండా, డబ్బున్న వారి పట్ల ఒక రకంగా, డబ్బు లేని వారి పట్ల, పేద వారి పట్ల ఒక రకంగా, ధనికుల పట్ల ఒక రకంగా, వారి జాతి పట్ల ఒక రకంగా, ఇతర జాతుల పట్ల ఒక రకంగా కాకుండా
అందరి పట్ల మరి న్యాయంగా పరిపాలించేటటువంటి పరిపాలకులు. ఇక రెండవది తన యవ్వనాన్ని దైవ ఆరాధనలో గడిపిన యువకుడు. అంటే ముసలి వాళ్ళు అయినాక, యాక్సిడెంట్లు అయిపోయినాక, అనారోగ్య స్థితిలో అయిపోయినాక కాకుండా యవ్వనంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం చేసే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, మనం నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయన చెప్పినట్లు జీవిస్తూ, ఇంకా ఏం చెప్పారని తెలుసుకుంటూ చేసే అలా దైవ భక్తితో గడిపే జీవితం అన్నమాట. యవ్వనంలో ఉన్నప్పుడే, ముసలి వాళ్ళు అయిపోయినాకో, లేదా పని పాట లేకుండా టైంపాస్ జీవితం గడుపుతున్నప్పుడో, లేదా సంపాదించాక చూద్దాంలే. కొంతమంది అనుకుంటాం మనం కొన్ని రోజుల తర్వాత గడ్డం ఇప్పుడు కాదులే, మనం కొంచెం ముసలోళ్ళు అయిపోయినాక, పెద్దవాళ్ళు అయినాక గడ్డం పెడదాం అనుకుంటారు. కొంతమంది ఇప్పుడు కాదులే, మనకు పెళ్లి వయసు వచ్చినా కూడా ఇప్పుడు కాదులే పెళ్ళి, సంపాదించినాక తర్వాత ఎప్పుడన్నా చూసుకుందామని కొంతమంది అనుకుంటారు. కానీ ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్తున్నాడు, మీకు ఒక వయసు రాగానే పెళ్లి చేసుకోండి. ఎందుకంటే మీ మనసు కంట్రోల్లో ఉంటుంది, సమాజం కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా అనేక రకాల హక్కులు, ఆరోగ్యము మరియు అనేక హక్కులు కూడా నెరవేర్చిన వారు అవుతారు. మీరు పేదరికం భయంతో పెళ్లి చేసుకోకుండా ఆగిపోవద్దు. మీరు నా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో మీరు పెళ్లి చేసుకోండి. మీరు ఒకవేళ పేద స్థితిలో ఉన్నా కూడా మరి మీకు సహాయం చేసే బాధ్యత నాది, పుట్టిన ప్రతి ప్రాణికి పోషించే బాధ్యత నాది మరి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఏదైనా సరే దేవుడు ఏదైతే చెప్పాడో సమయం సందర్భం పట్ల, అది ఆ సమయం సందర్భం ప్రకారం మనం చేసుకుంటూ పోతే దేవుని యొక్క సపోర్ట్ కూడా మనకు దొరుకుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడే మనకి ఏమేం చేయమని దేవుడు చెప్పాడో అవన్నీ కూడా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో కాకుండా నమ్మకంతో, ఈమాన్ తక్వాతోటి చేసే ప్రతి పనిలో దైవ సహాయం మనకు దొరుకుతుంది. అలా యవ్వనంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడే, యవ్వనంలో వయసులో ఉన్నప్పుడే చేసే ఆరాధనకి, ఆలోచనలకి మన యొక్క చేసే ప్రతి పనికి కూడా చాలా విలువ ఉంది అని ఇక్కడ ఈ యొక్క రెండో విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక మూడో విషయం, మనసు ధ్యాస అంతా మస్జిద్లోనే ఉండే వ్యక్తి అని. అంటే పని పాట లేకుండా భార్య పిల్లల్ని వదిలేసి, మరి బంధువులని, స్నేహితుల్ని వదిలేసి మొత్తం మస్జిద్లోనే ఉండండి అని ఇక్కడ చెప్పట్లేదు. దీని యొక్క అర్థం మనకి ఖురాన్లో ఉన్న ఇతర వేరే వాక్యాలు, హదీసులో ఉన్న వేరే వాక్యాలను కనుక పెట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తే, ఎస్, మనం ప్రతిరోజు 5 నమాజులు మరియు ఫర్జ్ నమాజులు, జర్రీ నమాజులు, సున్నత్ నమాజులు, నఫిల్ నమాజులు, ఈ నమాజులే కాకుండా ఖురాన్ చదవటం మరియు సమయాన్ని మనసు ప్రశాంతత కోసం వచ్చి మస్జిద్లో కూర్చోవటం, ఇలాంటివన్నీ చేస్తూ, ఇవే కాకుండా మనం నమాజు చేసుకొని వెళ్ళిపోయి మన పని మనం చేసుకోవాలి. మన మీద ఏవైతే హక్కులు దేవుడు పెట్టాడో, భార్య పైన, బిడ్డల పైన, తల్లిదండ్రుల పైన, అత్తమామ పైన, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, మన సమాజంలో ఉన్నవారు, మన చుట్టుపక్కల ఉన్నవారి పైన దేవుడు ఏవైతే హక్కులు పెట్టాడో అవన్నీ కూడా నెరవేర్చాలి. అవి విడిచిపెట్టి పారిపోతా అంటే కాదు, ఈ హక్కులన్నీ కూడా నెరవేర్చాలి. మనం కష్టపడాలి, మన రోజీ రోటీ కోసం ఇవన్నీ కష్టపడాలి, బట్ట కోసం, తిండి కోసం, వస్త్రాల కోసం కష్టపడాలి, తల్లిదండ్రుల హక్కులు నెరవేర్చాలి, బంధుమిత్రుల హక్కులు నెరవేర్చాలి, అడోస్ పడోస్ ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు కాపాడాలి. కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించాలి. సమాజంలో కల్లోలాలు రేకెత్తించవద్దు. మరియు మనపైన ఒక భక్తుడిగా, ఒక మానవుడిగా, ఒక అల్లాహ్ యొక్క దాసుడిగా, మరియు ఈ యొక్క ప్రపంచంలో ఒక మానవుడిగా, మరియు మనపైన ఏవైతే దేవుడు హక్కులు పెట్టాడో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలి. నమాజ్ చేసుకోవాలి, వెళ్ళిపోయి మన యొక్క హక్కులు నెరవేర్చుకోవాలి. మళ్ళీ నమాజు టైం ఎప్పుడవుతుంది, ఎన్ని గంటలకని టైం చూసుకుంటూ మరి ఆ యొక్క ధ్యాస, ఆలోచన అనేది మళ్ళీ నమాజ్ టైం అవుతుంది, మళ్ళీ నమాజ్ కల్లా నేను వెళ్ళాలి, ఈ లోపల ఈ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి. మళ్ళీ నమాజ్ టైం కాగానే నమాజ్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ నమాజ్ చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ మన పనులు చేసుకోవాలి. మళ్ళీ తర్వాత నమాజ్ ఎన్ని గంటలకి, మరి తర్వాత నమాజ్ ఏ మసీదుకి వెళ్ళాలి, మన ఇంటి దగ్గరలో ఉన్న మసీద్ అంటే, మరి నేను ఏదైనా
ప్రయాణంలో ఉంటే మరి వెళ్ళేటప్పుడు ఏ మస్జిద్ మరి దగ్గరలో ఉంటాయి, ఏ మస్జిద్కి నేను వెళ్తే మరి నమాజ్ దొరుకుతుంది, నమాజు దొరకకపోతే కనుక మరి నమాజ్ ఏడు వేసుకోవాలి, జమాత్ ఎక్కడ దొరుకుతుంది, జమాత్ అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ 10 మంది కానీ ఎంతమంది ఉన్నా సరే అది జమాత్, ఒక జమాత్ దొరికితే ఎలా చేసుకోవాలి, జమాత్ దొరకకుంటే ఎలా చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనతోటి ఏదైతే ఉంటుందో ఇదే మస్జిద్ తోటి కనెక్ట్ అయి ఉండేటటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. మనస్సు ధ్యాస అంతా మస్జిద్లోనే ఉండే వ్యక్తి అంటే ఇలా అన్నమాట. మన యొక్క బాధ్యతలు విడిచిపెట్టి భార్య బిడ్డలని పిల్లలని వదిలిపెట్టి వెళ్ళమని కాదు, ఇలా మన పనులు మనం చేసుకుంటూ మన యొక్క బాధ్యతలు నెరవేరుస్తూ ఇస్లాంలో మనకి ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేరుస్తూ మరి అప్పుడు మనం మస్జిద్కి వెళ్తూ వస్తూ ఉండటం అన్నమాట. ఇవన్నీ వదిలేసి మరి మూటాముళ్ళు సర్దుకొని ఇంకెక్కడికో వెళ్ళి అక్కడ మస్జిద్లో కొన్ని రోజులు, ఇంకెక్కడికో వెళ్ళి అక్కడ మస్జిద్లో కొన్ని రోజులు, ఇలా కాదు చెప్పడం జరిగింది. ఇక్కడ మన హక్కులు నెరవేరుస్తూ మస్జిద్కి వెళ్తూ వచ్చి మళ్ళీ మన హక్కులు నెరవేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఇక ఇది 4వ విషయం. ఇది ఇతర ఖురాన్లోని వేరే వాక్యాలు మరి హదీస్ వాక్యాలను బట్టి నేను ఈ యొక్క వాక్యాన్ని చర్చించడం జరిగింది. ఇక 4వ వాక్యం ఏంటంటే కేవలం దైవ ప్రసన్నత కోసమే ఎవరైనా ఒకలా పెండ్లి చేసుకున్న, ఇతరులతో స్నేహం చేసినా, లేదా వారితో ఏదైనా మనస్పర్ధం వచ్చినా, వారు ఇంకేదైనా జరిగినా కూడా ఒక సోదరుడు ఇంకొక సోదరుడితో స్నేహభావం కలిగినా లేదా వారితో విడిపోయినా కూడా ఇవన్నీ కూడా ఖురాన్ హదీసులన్నీ దృష్టిలో పెట్టుకొని అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతో దృష్టిలో పెట్టుకొని వారితో స్నేహం చేయాలా లేదా వారితో విడిపోవాలనేది కేవలం అల్లా యొక్క ప్రసన్నత కోసమే ఇది జరుగుతుంది. ఒక వ్యక్తి వాడు ముస్లిం అయి ఉన్నాడు, మరియు ఇంకో వ్యక్తి కూడా ముస్లిం అయి ఉన్నాడు. ఈ వ్యక్తి మద్యం తాగుతున్నాడు, లేదా వడ్డీలో ఉన్నాడు, లేదా షిర్కు చేస్తున్నాడు, లేదా బిదాత్లో ఉన్నాడు, లేదా నేరాలు ఘోరాల్లో ఉన్నాడు, ఇంకేదైనా చేస్తున్నాడు అనుకోండి. ఈ వ్యక్తి ఇతరులతో స్నేహంలో ఉన్నాడు, కానీ ఈ వ్యక్తి నచ్చ చెప్తా ఉన్నాడు ఇవన్నీ పాపం, నేరం, ఘోరం, మోసం ఇవన్నీ కూడా వదిలేయి, ఇవన్నీ ఇలా చేస్తే కనుక దేవుడు శిక్షిస్తాడు, నువ్వు నరకంలోకి పోతావు, మరి నువ్వు ఇటువంటి కార్యాలను నువ్వు చేయొద్దని చెప్పి ఈ యొక్క వ్యక్తి చెప్తూ ఉన్నాడు. అయినా సరే వినకపోయినా సరే వినట్లేదు, ఇంకా ఈ యొక్క వ్యక్తికి అలవాటు చేయాలంటే చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క వ్యక్తి ఇంకా చెప్పి మరి అతడితో కలిసినప్పుడల్లా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఈ యొక్క వ్యక్తి మాత్రం ఈయనపై బలవంతం చేయడం కోసం ప్రయత్నిస్తుంటే అప్పుడు ఇతరుల నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఈ యొక్క వ్యక్తి అన్నమాట. ఇలా స్నేహం చేసినా కూడా అల్లా కోసమే, ఒకవేళ విడిపోయినా కూడా అల్లా కోసమే. ఇలాంటి మరి అభిప్రాయం కలిగి ఉన్నటువంటి ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఈ యొక్క వ్యక్తి కూడా, ఇట్లాంటి వ్యక్తులు కూడా మరి అల్లా యొక్క నీడలో రక్షింపబడతారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక 5వ విషయం, సౌందర్యం సుకుమార్యం కలిగి అందచందాలు కలిగినటువంటి ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి చెడు కార్యాన్ని చేయడానికి కనుక, వ్యభిచారం చేయడానికి కనుక పిలిస్తే ఆ యొక్క వ్యక్తి అల్లా పట్ల భయం భక్తి గౌరవం మర్యాదతోటి ఆ యొక్క చెడు పని చేయడానికి కోసం ఇష్టపడకుండా ఇది పాపం, ఇది నేరం, ఇది అన్యాయం, ఇది వ్యభిచారం, లేదా ఇది దైవ దృష్టిలో ఇది తప్పుడు కార్యం, ఇలా చేస్తే కనుక దేవుడు శిక్షిస్తాడు, మరి నరకానికి వెళ్తాము అని గుర్తుపెట్టుకొని వారికి కూడా చెప్పి మరి ఇటువంటి పనికి ఆ యొక్క వ్యక్తి దూరంగా ఉంటాడు, అటువంటి పనికి ఆ యొక్క వ్యక్తి వెళ్ళాడు. అది మగవారైనా సరే ఆడవారైనా సరే ఎవరైనా సరే. వ్యభిచారం అనేది మహాపాపం అని ఇస్లాంలో చెప్పడం జరిగింది. మహాఘోర పాపాలలో షిర్క్, బిదాత్ మరియు అదేవిధంగా వడ్డీ అయితే కనుక ఎవరైతే వడ్డీ విడిచిపెట్టారో అల్లాతోటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పడం జరిగింది. వడ్డీ ఎలాంటిదంటే అల్లాతోటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో యుద్ధానికే సిద్ధం కండి అని అన్నది. అంత పెద్ద పాపం వడ్డీ అనేది. ఇక దాని తర్వాత ఈ యొక్క షిర్క్ అనేది, మరి ఇలా వడ్డీ అనేది, వ్యభిచారం అనేది, ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఘోర పాపాల్లో ఒక పాపాలుగా చెప్పడం జరిగింది. మరి ఇలా చెడు పని చేయడం కోసం ఎవరైనా పిలిస్తే అవతల ఉన్నటువంటి వ్యక్తి లేదు అది చెడు పని, అటువంటి నీచమైన పనికి నేను రాను అని చెప్పి అతడు ఆ యొక్క పని నుంచి, ఆ యొక్క చెడు పని నుంచి దూరం అయిపోతాడు. ఇలాంటి అభిప్రాయం, ఇటువంటి ఆలోచన, ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉన్నందుకు కూడా అటువంటి వ్యక్తులు కూడా ప్రళయ దినం రోజు అల్లా యొక్క నీడలో రక్షింపబడతారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక 7వ విషయం వచ్చేసి ఏకాంతంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆయన భీతిలో కన్నీరు కార్చే వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు కూడా
దేవుని యొక్క నీడలో రక్షింపబడతారని చెప్పడం జరిగింది. అంటే ఏకాంతంలో మనం ఒంటరిగా ఒక షాపులో దుకాణంలో కూర్చున్నప్పుడు కానీ, బిజినెస్ చేస్తున్నప్పుడు కానీ, చదువుకున్న తర్వాత ఏదైనా ఖాళీ టైం దొరికినప్పుడు కానీ, లేదా నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఏదైనా వంట పని చేసుకునేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, ఇతర చెట్లు పెట్టేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు, ఇంకేదైనా విషయం తయారు చేసేటప్పుడు, ఇంకేదన్నా పని చేసేటప్పుడు, లేదా ఇంకేదన్నా ఒంటరిగా ఉన్నా, ఏకాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే అల్లాహ్ పట్ల మన యొక్క మనసులో అనేక రకాల ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి. మరి ఇలా ఆలోచనలలో, ఇలా హృదయంలో దేవుణ్ణి తలుచుకుంటూ, మన పాపాలకి క్షమాపణ అడుగుతూ, మనకి స్వర్గాన్ని ప్రసాదించమని, నరకాన్ని నుంచి రక్షించమని, మనకి ఇంకా ఏం కావాలో అవి అల్లాని, మరి ఆ సృష్టికర్తని, దేవుణ్ణి మరి కన్నీరు కారుస్తూ ఎవరైతే ఏకాంతంలో ఉండి దువా చేస్తారో ఇటువంటి వ్యక్తులకి కూడా దేవుడు ప్రళయ దినం రోజు ఆయన యొక్క నీడలో స్పెషల్గా రక్షిస్తాను అని, ఇలాంటి ఇంకా ఈ యొక్క 7 విషయాలే కాకుండా పండితుల ప్రకారం ఇంకా 70 విషయాల పైనే మరి ఇలాంటి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తులు, ఇటువంటి గుణాలు ఎవరిలో ఉంటాయో అటువంటి వారిని దేవుడు ప్రత్యేకంగా ఆయన యొక్క అర్ష్ అనే నీడలో లేదా అల్లా యొక్క నీడలో ప్రళయ దినం రోజు ప్రత్యేకంగా అనేక రకాల ఫెసిలిటీస్ ఇచ్చి వారిని ప్రత్యేకంగా రక్షిస్తాడు అని మరి ఖురాన్లోనూ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ సహీ బుఖారీలో అజాన్ అనేటటువంటి అధ్యాయంలో నుంచి, సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో జకాత్ అధ్యాయం నుంచి, మరియు రియాజు సాలహీన్ హదీస్ కిరణాల నుంచి లోని 377వ హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక హదీస్ ఏమిటంటే, హజరత్ అబూ హురైరా రజల్లా గారే చేసిన ఇంకొక కథనం ప్రకారం మొహమ్మద్ అస్లం గారు ఏం చెప్పారంటే, ప్రళయ దినాన దేవుడు సృష్టికర్త లేదా అల్లా ఏమన్నారంటే, ప్రళయ దినాన దేవుడు నా యొక్క ఔన్నత్యం ప్రాతిపదికపై పరస్పరం ఎవరైతే అభిమానించుకున్న వారు ఎక్కడున్నారు, నా కారుణ్యం నీడ తప్ప మరే నీడ లభించని ఈరోజు నేను వారికి నా నీడ పట్టున ఆశ్రయం కల్పిస్తాను అని ఆయన అంటాడు. ఇది అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినవచ్చు, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని అర్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క హదీసు ముస్లిం అధ్యాయంలో సత్కార్యాల సత్సంబంధాల అధ్యాయం నుంచి తీసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మీ యొక్క కరుణతోటి, మీ యొక్క రెహమత్ తోటి, మీ యొక్క ప్రేమ గౌరవ మర్యాదలు కలిగిన వల్ల మా యొక్క పాపాలను క్షమించి అల్లా మమ్మల్ని సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పు నుంచి, షిరుకు నుంచి, బిదాత్ నుంచి, వడ్డీ నుంచి, హరాం నుంచి, అలా చెడు కార్యాలు, చెడు పాపాలు అన్నిటి నుంచి కూడా వల్ల మమ్మల్ని రక్షించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మీరు మా పైన ఏవైతే బాధ్యతలు పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల, ఎవరైతే ప్రార్థించమని అడిగి ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, చూస్తున్నారో వారి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, అల్లా మీరు ఈ జిన్నాతుల నుంచి, సైతానుల నుంచి, చెడు నుంచి, మనసుల్లో చెడు కార్యాలు ఊదేవారి నుంచి, అల్లా మంత్రించి ముడుల్లో ఊదేవారి నుంచి, ప్రతి విషయం నుంచి మేము మీ యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాం వల్ల మమ్మల్ని రక్షించండి వల్ల, అలా ఇబ్రాహీం అలసం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సత్కాలు కురిపించండి వల్ల, అదేవిధంగా వల్ల ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన కూడా శాంతి సత్కాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క రెహమత్ తోటి, కరుణతోటి మమ్మల్ని కాపాడండి వల్ల, మమ్మల్ని రక్షించండి వల్ల, మీరు ఈ సృష్టిలో సృష్టించిన ప్రతి చెడు నుంచి కూడా, ప్రతి విషయం నుంచి అలా మమ్మల్ని రక్షించి కాపాడడం వల్ల, మా అందరికీ కూడా నరకం నుంచి కాపాడి స్వర్గ భాగ్యానికి ప్రసాదించడం వల్ల, మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అలా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకి తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మేము కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా, అలా మీరు మాకు ఎక్కడైతే మీరు ఈ యొక్క ప్రపంచంలో మానవుడిగా మమ్మల్ని ఇచ్చారో, మమ్మల్ని ఇక్కడ ఉంచారో, అందరితో కలిసి మెలిసి జీవించే భాగ్యాన్ని, అటువంటి మనస్తత్వాన్ని, సద్భాగ్యాన్ని మా అందరిపై కురిపించి మా మనసుల్లో ఉన్న చెడుని తీసివేసి అల్లా మా అందరిపై ప్రేమానురాగాలు, గౌరవ మర్యాదలు మేమందరం ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకునే విధంగా మాకు సహాయం చేయండి వల్ల,
అల్లా మీ యొక్క రెహమతోటి కరుణతోటి మమ్మల్ని అందరినీ రక్షించండి వల్ల ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరైతే మా తరపున కూడా ప్రార్థన చేస్తే బాగుండు అన్నారో, ఎవరికైతే ప్రార్థన చేయటం రాదో, అలా ఏ హృదయం అయితే నీ మార్గంలో సమయాన్ని సందర్భాన్ని ఖర్చు చేస్తూ ఉన్నారో, అలా ఎవరైతే వారి యొక్క సంపదని, సమయాన్ని, ఆరోగ్యాన్ని, విద్యని ఏ విధంగా నీ మార్గంలో ఖర్చు పెడుతున్నారో, మరణించి ఉన్నారో, జీవించి ఉన్నారో, ఇక ముందు రాబోతున్నారో, అటుంటే నీ యొక్క ప్రతి దాసులని రక్షించండి వల్ల ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయ దినం రోజు, పరలోకంలో కూడా మా అందరినీ కాపాడండి వల్ల. అల్లాహు అక్బర్. ఏ హృదయం అయితే మిమ్మల్ని అర్జిస్తూ ఉందో, ఏ హృదయం అయితే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉందో, అటువంటి ప్రతి ఒక్కరి తరపున మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లా మీ ప్రవక్తలు, మీ యొక్క ప్రవక్తల యొక్క సహబాలు, మీ యొక్క దైవదూతలు వీరందరి ద్వారా మీరు చేపించిన దువాలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకాకారతలు, జకాతులు, దానధర్మాలు, అజ్జుములు ఏవైతే నీ యొక్క దాసులు చేశారో, మరి వాటిల్లో కొన్ని ఏవైతే మేము చేశామో వల్ల వాటిల్లో మా ద్వారా జరిగిన తప్పులను క్షమించి మీ యొక్క రెహమత్తోటి కరుణతోటి వాటిని స్వీకరించి అల్లా మమ్మల్ని రక్షించి మమ్మల్ని నరకం నుంచి కాపాడే స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.